అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 28వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము ఆత్మీయ రోగము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3 నుండి 5 వచనముల యందు ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు గర్వాంధుడగును, రోగము గల మనసును కలిగి ఉండును. రోగము గల మనసును కలిగి ఉండును అని అపోస్తలుడైన పౌలు కొన్ని ఉపదేశముల కొరకు మూర్ఖముగా వాదాడుచున్న వారిని గూర్చి చెప్పుచున్నాడు. శారీరక రోగము కలదు, ఆత్మీయ రోగమును కలదు. వ్యాధి వలన శారీరక ఆరోగ్యం వచ్చుచున్నది. ఆత్మీయ గర్వము వలన ఆత్మీయ అనారోగ్యము వచ్చుచున్నది. నేడు పలు సంఘాల చీలికలను చూచుచున్నాము. ప్రతి ఒక్క సంఘమును ఒక్కొక్క విధమైన ఉపదేశమును కలిగి ఉన్నది. కొన్ని సంఘములకు వెళ్ళి చేరినట్లయితే వారు మిగతా సంఘములన్నిటినీ కించపరిచి మాట్లాడి ఇతర ఉపదేశములన్నిటినీ నామరూపాలు లేకుండా చేసి తమ యొక్క ఉపదేశమే గొప్పది అని చెప్పి ప్రేమయే లేకుండా వాదించుచు ఉందురు. వాస్తవమును అబద్ధముగా చూపించు వీరి యొక్క ప్రయత్నము వీరి యొక్క ఆత్మీయ రోగముని బయలుపరచుచున్నది. దైవిక ప్రేమ లేక మెదడు యొక్క తెలివి చేత బైబిల్ గ్రంథమును అతిశయముతో పఠించుట చేత ఏర్పడుచున్న రోగము అది. ఒక వేడుకైన కథ ఒకటి కలదు. అమెరికా నందు గల ఒకరికి 10 పశువులు ఉండేను. అయితే అతని ఎదురింటి వానికి 100 పశువులు ఉండేను. కావున 10 పశువులు గల ఆ సహోదరుడు ప్రభువు వద్ద, ప్రభువా, ఎదురింటి సహోదరునికి 100 పశువులు ఉన్నట్లుగా నాకును 100 పశువులను దయచేయుము అని ఆసక్తితో ప్రార్థించాడు. మేళ్లను కలిగించు ప్రార్థన ఇది. అదే సమయం నందు ఇండియాలో గల ఒక విశ్వాసికి 10 పశువులు ఉండేను. అతని ఎదురింటి వానికి 100 పశువులు ఉండేను. ఈ 10 పశువులు గలవాడు మోకరించి, ప్రభువా, ఎందుకని నా ఎదురింటి వానికి 100 పశువులు ఉండవలెను? అందుచేత అతడు గర్వించుచున్నాడే, నీవు ఆ పశువులను ఏమి చేయుదువో తెలియదు. అతడు నావలే 10 పశువులను కలిగి ఉండినట్లు ఆజ్ఞాపించుము అని వేడుకొనెను. రోగమును కలిగించు ప్రార్థన ఇది. కొరియాలో ఒక సంఘము అభివృద్ధి చెందెను అంటే మిగతా సంఘములు దానిని అనుసరించి వృద్ధి చెందుటకు ప్రయత్నించుచున్నాయి. అయితే ఇండియాలో ఒక సంఘము అభివృద్ధి చెందెను అంటే ఇతరులు ఆ సంఘమును చీల్చుట ఎలాగూ అని ఆలోచించుచు ఉందురు. ప్రేమలేని గొప్ప ఉపదేశముల చేత మనకు ఒక్క ప్రయోజనం కూడా లేదు. క్రీస్తు దినముల యందు ఆయనను వెతుక్కుంటూ వచ్చిన సమూహమును 2గా విభజింపవచ్చును. 1 ఆయన వద్ద మేళ్లను పొందుకొనుట కొరకును, శరీర రోగములను స్వస్థత పొందుట కొరకును, ఆశీర్వాదమును పొందుకొనుట కొరకును వచ్చిన సమూహమై ఉన్నది. అదే సమయమునందు వేరొక సమూహపు వారు క్రీస్తుపై నేరమును కనుగొనుట కొరకును, ఆయన వద్ద తర్కించుట కొరకును, ఆయన ఏ విధము చేతనైనను శిక్షించుట కొరకును ఆయన శోధించుకొచ్చారు. దేవుని బిడ్డలారా, దైవిక ప్రేమతో కూడా ప్రభువును, విశ్వాసులను, సంఘములను, సేవకులను ప్రేమించుదురుగాక. నేటి ధ్యానమునకై మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయము న్యాయాధిపతుల గ్రంథము 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 4వ అధ్యాయం 31 మొదలుకొని 44 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.